నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. తెలుగుదేశం పార్టీతోనే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందన్న టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శివానందరెడ్డి. వైసీపీ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్న విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి. జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీకి ఓటు వేయాలని కోరిన నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వంతోనే నవ్యాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని నడిగడ్డలో ముస్లిం ఆత్మీయ సభను తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ఆయనతో పాటు మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, దూదేకుల సమైక్య చైర్మన్ డాక్టర్ బాబన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేపట్టడమే కాకుండా ప్రజా సమస్యలు తీరుస్తూ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ అహ్మద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి, మిద్దే హుసేన్ పాల్గొన్నారు. మన నంద్యాల నియోజకవర్గంలోనే 1200 మందికి 7 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం ద్వారా అందిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి బై ఎలక్షన్ లో మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడిగింది ఇండ్ల ముందర రోడ్లు డ్రైన్లు వేయాలని అడగడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ టౌన్ లో కూడా ఈరోజు ప్రతి ఒక్క వీధిలో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు కాలువలు వేసి 50 కోట్ల రూపాయలతో ఈరోజు వేసామని కూడా చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఈరోజు ఈ 1.5 సంవత్సరంలో ఈ అభివృద్ధి పనులు అవుతాయని కూడా ఎవరు కూడా ఊహించలేదు. అయినా ఈరోజు అవన్నీ కూడా పనులు పూర్తి చేసుకొని మీ ముందుకు వచ్చామని తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు, వచ్చి ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. గతంలో 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. 13 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేశారు. కూడా ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి పని చేశారని ఏ రోజన్నా మాట్లాడారా అని కూడా మీ అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. పొరపాటున కానీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఇప్పటికే 13 సంవత్సరాలు వెనకలు పడ్డాం, మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి పోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా అందరూ గుర్తున్నారు. इसलिए आप लोग तहे दिल से ठंडे दिल से सोचे, क्योंकि माहौल भी अच्छा है, ठंडा है माहौल. तो गर्मी के दिनों में इतना ठंडा माहौल होता है उनके नहीं समझा में, लेकिन बड़े बड़े लोग अच्छी तकरीर करें. उनके हिसाब तो बड़े हिंदुस्तान की हालत क्या है क्योंकि हम लोग बाद में बात कर सकते हैं. आप भी वक्त हो चुका. मैं अदमन गुजारिश करता हूँ कि इलेक्शन करीब है, अच्छे लोगों को जिता लेंगे. नंद्याल की हिफाजत बचा रहा हम लोगों को उन्होंने बोले, क्योंकि फिर गलत लोग आ गए तो नादान बच्चों को, बेवा बच्चों को के ऊपर कैसा रखे. केसों से बाहर निकलने के लिए बई इलेक्शन आने की वजह से केसों से बाहर पड़े बच्चे लगा. अगर चले तो हमारे मुसलमान बच्चे भी थे, एससी के बच्चों भी थे, उन लोगों के बच्चों को भी जुर्म हुआ उन लोगों के ऊपर. इसकी वजह से हुआ शिल्पा मोरेड साहब के साथ रहे, नादर बाब भूमान आगे के ऊपर रहे. उस दिन रात तो मैं बोला हमारे साथ बहुत सी दोस्तों के दिन आया होता है ఎందుకు అనవసరంగా రాత్రి 1 గంట అయింది ఎందుకు పంపించేసి కేసు ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన అనవసరం కొడుకు బురా మై చూడకే మరి భూమా గంగుల ప్రభాకర్ రెడ్డి బురా మేము ఇంత ఫ్యాక్షన్ నడుపుతున్నామని పనికిమాల పని చేయలేదు వద్దాయమని ఏమీ చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు దగ్గర 23,000 కోట్ల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి దగ్గర ఇప్పటికే 16-17 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేయడం జరిగిపోయింది.
రేపు అంటే 8వ తారీఖున మిగిలిన 6,000 కోట్లు కూడా రైతు ఖాతాలో వేసి రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీకు మనవి చేస్తున్నాను. చూసిన హామీలు నెరవేర్చలేదు అని అంటుంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మీకల్లా అరచేతుల్లో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలియదు కానీ నవరత్నాల పేరుతో ఆల్రెడీ మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని నంద్యాల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 18, 19 వార్డుల్లోని ఎన్జిఓ కాలనీ, హౌసింగ్ బోర్డు, లలితానగర్, విశ్వనగర్, నివర్తి నగర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో అవినీతి అక్రమాలతో పాలన సాగిస్తూ టీడీపీ నాయకుల సంక్షేమం, పార్టీ కార్యకర్తల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసిందన్నారు. ప్రజాకంటక పాలకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గుర్రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత దస్తగిరి రెడ్డి, మార్క్ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివి నాగిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుర్తించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని 16వ వార్డులో టీడీపీ నాయకుడు ఏవీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మంత్రి ఫరూక్, గోపాల్ నగర్ రెవెన్యూ క్వార్టర్స్, గిర్నార్ సెంటర్ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నంద్యాలలో జరిగిన అభివృద్ధిని చూసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి ఒంటి వెలగల, కృష్ణాపురం, రైతునగర్ గ్రామాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు చంద్రశేఖర్ రెడ్డి, శీలం భాస్కర్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, చంద్రారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన ఎన్నిక అవుతుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రాన్ని
ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఎటువంటి సపోర్ట్ కూడా లేకుండా ఒంటి చేత్తో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సుస్థిరంగా మళ్ళీ ప్రభుత్వం ఉండాలి అన్నా, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ అన్ని ముందుకెళ్లాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన రాష్ట్రం కూడా బాగుపడుతుందని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన నంద్యాలను ఒకటే చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేని మన నియోజకవర్గానికి ఈరోజు దాదాపుగా 1400 కోట్ల రూపాయలతో ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. భూమా నాగిరెడ్డి గారు నంద్యాలకి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ సమస్యలు అన్నిటినీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే అభివృద్ధి పనులు చేయగలమని ముఖ్యమంత్రి గారితో ఖచ్చితమైన హామీ తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. దురదృష్టవశాత్తు బాబాయ్ చనిపోవడం, బై ఎలక్షన్స్ రావడం, ముఖ్యమంత్రి గారు భూమా నాగిరెడ్డి గారికి మాట ఇచ్చారని ఒకే ఒక కారణంతో ఈరోజు ఆయన అడిగిన హామీలన్నింటినీ కూడా ఈరోజు నెరవేర్చడం జరిగింది. 1.5 సంవత్సరంలోనే ఈరోజు బాబాయ్ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ ఓటు అడగడానికి మీ ముందుకు వచ్చారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సొంతింటి కళ నిజమయ్యే విధంగా భూమా నాగిరెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టించకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనని చెప్పగలిగిన ఏకైక నాయకుడు భూమా నాగిరెడ్డి గారు అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ హామీని కూడా నెరవేర్చడం జరిగింది. 9500 మందికి ఈరోజు నంద్యాలలో, ఐలూరులో కానీ నందమూరి నగర్లో కానీ ఇల్లులు కట్టడం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అపార్ట్మెంట్లకు అప్లై చేసుకోవచ్చు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు అపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా మన నంద్యాలకి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అపార్ట్మెంట్లు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నెల నెల కంతులు కట్టాల్సిన అవసరం లేదు, అవన్నీ పూర్తిగా ఉచితంగా అని కూడా ప్రకటన చేయడం జరిగింది. ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టాలు కావాలని అడిగినట్లుగా 100 మందికి రైతు నగరంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇళ్ల పట్టాలు అందని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరూ అపార్ట్మెంట్లకి పెట్టుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను. ఎవరి పేర్లు ఉన్నా కూడా వాళ్ళందరూ ఇస్తే వాళ్ళందరికీ అపార్ట్మెంట్లు ఉచితంగా ఐలూరులోనే ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే 2 కోట్ల రూపాయలతో ఇప్పటికే సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇక్కడ నిర్మించడం జరిగింది. ముస్లిం సోదరులకి బై ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టుగా 25 లక్షల రూపాయలు మసీద్కి కేటాయించడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చిన వెంటనే 10,000 మందికి ఒకేసారి భోజనాలు పెట్టి రేషన్ కార్డులు పెన్షన్లు ఇచ్చిన సందర్భాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మన గ్రామంలో మాత్రమే 200 మందికి ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఏ సంక్షేమ పథకాలైనా ఈరోజు పెన్షన్లు కావచ్చు, హౌసింగ్ స్కీమ్ కావచ్చు, చంద్రన్న బీమా పథకం కావచ్చు, లేదా చంద్రన్న పెళ్లి కానుక కావచ్చు, ఇవన్నీ కూడా ఏ పార్టీలో ఉన్నారని చూడకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధి చేరేలా చేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని చర్చిలలో నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆదివారం నంద్యాలలోని పలు చర్చిలలో టీడీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా చర్చిల పాస్టర్లు భూమా బ్రహ్మానందరెడ్డిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. చెప్పిన పథకాన్ని కూడా ఈరోజు అన్నీ కూడా పూర్తి చేశాను. ఇవి కూడా మనకి శాంక్షన్ అయింది. అలాగే చర్చకి సంబంధించిన ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి పనులు కూడా ఇది కూడా అన్నీ కూడా పనులు కంప్లీట్ చేశామని కూడా మీ అందరికీ గమనిస్తున్నాను. ఆ కుటుంబం మీద కానీ మన మీద కానీ ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీతోనే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందన్న టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శివానందరెడ్డి. వైసీపీ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు
చేసేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్న విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి. జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీకి ఓటు వేయాలని కోరిన నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.